హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనమైతే 45 రోజులకు ఒకసారి మాత్రమే దర్శనమిచ్చే అమ్మవారి గుడికి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇది మనకు వచ్చేసి ఆరిపాక అనే గ్రామంలో భువనేశ్వరి మాత ఆలయం అండి. ఇది మనకి అనకాపల్లి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉందండి. సబ్బవరం నుంచి అయితే అప్రాక్సిమేట్లీగా ఒక 10 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. చాలా లోపలికి అండి, మొత్తం కొండల మధ్యలో అమ్మవారి గుడి అయితే ఉంటుందండి. మొత్తం అన్ని రోడ్డు మార్గాన మొత్తం అన్ని చెట్లే కనబడతాయండి. మొత్తం మనకి ఏవి కనిపించవు. ఫస్ట్ టైం కనుక ఎవరైనా వెళ్తే కనుక ఏంటి భయపడతారండి చాలామంది. ఇంకోటి మనకి చూపిస్తాం కదా, ఇక్కడ గేట్లు, పోలీస్ గేట్లు ఉన్నాయి కానీ స్టాప్ గేట్లు. ఇక్కడైతే మనకి 45 రోజులకు ఒకసారి తీస్తారు కదండి. అప్పుడైతే ఇక్కడతో వెహికల్స్ అన్నీ ఆఫ్ చేసేస్తారండి. ఇక్కడ నుంచి మనం మొత్తం బై వాక్ నడుచుకొని గుడికి అయితే వెళ్ళాల్సి వస్తుందండి. ఎలా చూసుకున్నా అక్కడ నుంచి అయితే ఈ స్పాట్ నుంచి ఒక 1.5 అయితే నడాల్సి వస్తుందండి. మేమైతే మామూలు రోజుల్లో వెళ్ళామండి. అప్పుడైతే ఇవన్నీ రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. అందుకే లేదంటే మేము కూడా అక్కడితోనే స్టాప్ చేసి వెహికల్ అనేది నడుచుకుని వెళ్ళాల్సి వస్తుందండి. కానీ మేము ఖాళీగా ఉన్న టైంలో వెళ్ళాము. అందుకే మీకు ఎవరు కనిపించట్లేదండి వీడియో తీస్తున్నప్పుడు. సో మొత్తం మీద మనం అయితే గుడి దగ్గరికి చేరుకోవడం జరిగిందండి. ఇదిగోండి, ఇదే గుడి ఎంట్రన్స్. మనకైతే ఇదంతా చూస్తున్నారు కదా, ఇదంతా బయటనండి. ఈ పాకలు ఇవన్నీ మీకు చూపిస్తున్నా చూడండి. లైన్స్ ఉన్నాయి కర్రలతో కట్టేసి. ఇవన్నీ 45 రోజులు ఒక్క లెక్కలో లైన్లు అయితే ఉంటాయండి. జనాలు మాత్రం ఇవన్నీ చూపిస్తున్నాం కదా, అమ్మవారు. మీకు అక్కడ తల్లి కనబడుతుంది కదండి, భువనేశ్వరి మాత. అవి చూడండి, ఒక పెట్టిలాగా ఉండి ఫోటో అతికించి ఉంది దాని మీద. ఆ లోపల అయితే తల్లిని అనేది పెట్టడం జరుగుతుందండి. 45 రోజులకు ఒకసారి అమ్మవారు దర్శనం ఇస్తారండి అమ్మవారు. ఇప్పుడు మనమైతే ఇంకా బ్యాక్ సైడ్ ఉన్న మెట్ల నుంచి వెళ్తే దుర్గమ్మవారు దర్శనం ఇస్తారండి. ఇదిగోండి చూడండి, పైకి వెళ్తున్నాం, వచ్చామండి. ఇదిగోండి దుర్గా తల్లి అయితే మనకు దర్శనం ఇవ్వడం జరిగింది. కూడా పైనుంచి చూడండి వ్యూ మొత్తం గడివానండి. మొత్తం ఎవరు ఉండరు, కనిపించారు కూడా. జూమ్ చేసి చూపిస్తుంది కదా, మనం వచ్చిన మార్గం అండి. అదిగోండి అది మనం ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే మనం మళ్ళీ కిందకి అయితే వచ్చేపోతున్నామండి. చూపిస్తుంది చూడండి, ఇవ్వండి మొత్తం ఇదంతా వ్యూ మొత్తం పైనుంచి. మళ్ళీ ఇలా మెట్ల వైపు నుంచే మళ్ళీ మనం కిందకు వచ్చేయాలి. ఇక్కడ మాత్రం తప్పకుండా వెళ్ళండి ఒకసారి అయినా సరే. ఎందుకంటే చాలా విశిష్టంగా ఇక్కడ చెప్తూ ఉంటారండి ఈ గుడి గురించి. ఒకసారి మీరు కూడా వెళ్ళి దర్శించుకోండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.